మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమౌంట్ సంక్షేమ పథకాలకని అయ్యి అమలు చేయొచ్చు కదా, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? వాటిని వెనకేసుకుని ఇప్పుడే నేను చేయలేనని మాట్లాడటం జరుగుతుంది, ఎందుకని మాట్లాడుతున్నారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు చేయనని చెప్పాడన్నారు. ఆయన వినలేదేమోనని నాకు డౌటు. ఎందుకనంటే ప్రస్తుత ఆర్థిక స్థితిని వెసులుబాటు లేకుండా చేశారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు చెయ్యకపోవడం అనేది లేదు, అన్ని పథకాలు అమలు చేస్తాం. ఆయన అమలు చేయలేను, డబ్బులు లేవన్నాడని చెప్పి మాటని, ఆయన చెప్పిన విశదీకరణని తప్పుపట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్లో వేసుకున్నారేమో. కానీ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నేటి మన ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఇవాళ ప్రభుత్వ ఖజానాలో ఎంత డబ్బు ఉంది, వీటిని అన్నిటినీ కూర్చుకొని మీ అందరికీ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంతేగాని సంక్షేమాలు అమలు చేయమని చెప్పి ఒక సాక్షి పేపర్ వాళ్ళు పేపర్లో రాస్తే సరిపోతుందండి. ఆయన సరిగ్గా వినలేదు. ఆయన్ని తర్వాత మరుసటి రోజు టీవీలో చూపించారు. సాక్షి పేపర్ వాళ్ళు అది వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆ పేపర్ వాళ్ళు ఏం రాశారు, దాన్ని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరులేండి. ఎందుకనంటే ఇవాళ ప్రస్తుత సమాజం అసలు సామాన్యంగా కొద్దిగా సేద తీరారు. ఏంటంటే ఉచిత ఇసుకని ప్రవేశపెట్టారు. దానివల్ల ఎంతమంది పేదవాళ్ళకి అది ఇసుక అందుబాటులో ఉంటే ఏదో ఒకటి కూడు కూడా ఏర్పరచుకోవాలనే దానికి వాళ్ళకి ఒక వెసులుబాటు. అంతేకాకుండా దాని మీద పనిచేసి ఎంతోమంది కార్మికులకి పని కల్పించబడింది కదండి ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల. ప్రభుత్వ భవనాలు కడతారు, అనేక అపార్ట్మెంట్లు అట్లాంటివన్నిట్లు వస్తాయి. వాటిల్లో పేదవాడికి పని దొరుకుతుంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరు పని చేశారండి? అసలు పని దొరికిందా? అసలు ఎవరైనా వెసులుబాటుగా ఉన్నారా? ఇవాళ ప్రజల్లో ఆ సంతృప్తి ఉంది. కాకపోతే చెప్పారు కదా, పథకాలు అమలు చేయడం అనేది గబిక్కున రాగానే అవ్వలేదనే ఒక అపోహ అయితే ఉంది. కానీ అది తొందరలోనే దాన్ని కూడా చేరుస్తారనేది మా నమ్మకం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం బాగుంది అనిపిస్తుంది. బాగుంది కదా. మేము చెప్పే ఇప్పుడు అభివృద్ధి చూసుకోండి, మీరు ఎన్ని రకాలుగా చూసుకున్నా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముందండి? ఏం చేశారు? ఏమైనా ఒక పరిశ్రమ కట్టారా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఎవరికైనా పని కల్పించారా? ఎవరికీ లేదే. ఉన్న వాళ్ళకి పనులు పోయినాయి. మీరు ఇసుకని దాన్ని చేశారు, అది ఇది లేకుండా ఒక చెత్త మద్యాన్ని ఒకటి తెచ్చి ప్రజల్ని బానిసలను చేశారు. దానివలన పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడు. ఎందుకనంటే ఆ భార్య పని చేసుకొచ్చే కొంచెమో గొప్ప డబ్బులు తీసుకుని వాడు బయటకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకుని తాగేస్తే ఆ ఇంట్లో ఏం తింటారండి వాళ్ళు? వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడిపోయాయి కదా. ఎంతమంది చనిపోయారు నువ్వు చెత్త మద్యం అమ్మడం వలన? ఎంతమంది పసుపు కుంకాలని కోల్పోయారు నీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో? మరి కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని దాన్ని క్వాలిటీగా ఇస్తున్నారు, ధరలు తగ్గించారు. అంటే మద్యం అమ్మకం అనేది ఏమన్నా అంశమా అండి అని మీరు అనొచ్చేమో. పేదవాడు కష్టపడిన తర్వాత ఏదో ఒక రిలాక్సేషన్ కోసం అది తాగటం అనేది ఒక అలవాటుగా ఎప్పటి నుంచో ఉంది. అదే ఉన్నవాడేమో లగ్జరీగా తాగుతాడు, లేనివాడేమో ఏదో బార్లోకి వెళ్ళి ఏదో కొంచెం తాగి పని చేసుకున్న దానికి రిలాక్సేషన్ అది అనేది దాన్ని మరి దాన్ని మనం తప్పు పట్టకూడదు. మద్యం అనేది కూడా ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరే. దాన్ని ఆయన క్వాలిటీగా తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో మంచి మద్యాన్ని ప్రవేశపెట్టారు. మరి అది కూడా ప్రజలకి ఆరోగ్యకరమైందే కదా. అంటే మద్యం తాగడం ఆరోగ్యం అని అనం. పేదవాడు దాంట్లో కొంత వెసులుబాటు ఏదో తృప్తిని పొందుతాడు. నిన్న శుభలేఖ సుధాకర్ గారు చెప్పారు, నా భార్య అడిగింది మీరు ఎందుకండి ఈ మద్యం తాగుతారని. అంటే నువ్వెందుకు పొద్దునుంచి సాయంత్రం దాకా పూజ చేస్తావు, నీకేం సంతృప్తి దొరుకుతుందో నాకు తాగే ఈ కొంచెం ఒక పెగ్గులో నాకు అది దొరుకుతుందని అన్నారు. అంటే దేవుణ్ణి పోల్చారనేది కాదు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు, వాళ్ళకి దాంట్లో సేద తీరటం ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టడానికి కూడా లేదు. అంటే మద్యం గురించి కూడా మాట్లాడారు, మద్యం రేట్లు కూడా తగ్గిస్తామని చెప్పేసి తగ్గించుకోవడం, మళ్ళీ నిన్న కూడా మద్యం రేట్లు అది కరెక్టే. నిన్న పెంచారన్నారు. నేను దేని మీద పెంచారండి? 100 రూపాయల లోపున్న మద్యం మీద ఏట్లలోనే పెంచలేదు. మద్యం మీద 10 రూపాయలు మాత్రమే పెంచారు. అది కూడా పేదవాళ్ళు తాగే దాని మీద కాకుండా కొన్ని
వేరే రకాలైన మీద పెంచారన్నారు. అయితే కొల్లు రవీంద్ర గారు దానికి రాత్రి వివరణ ఇచ్చారు. ఎందుకు పెంచవలసి వచ్చిందో, దాని ఉత్పత్తి తయారీకి డబ్బులు, దానికి లోటు బడ్జెట్ ఏర్పడింది. అంటే తగ్గిస్తానని మాట ఇచ్చినాక తగ్గించాలే కానీ, ఇంకా అవసరమైతే ఒక 10 కాదు 20 అయినా తగ్గించాలే కానీ ఇంకో 10 రూపాయలు పెంచడం ఏంటని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు తాగే మద్యం మీద 99 రూపాయలు 99 రూపాయలే ఉంది, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలే ఉంది కదా. తతిమావట్ల మీదే 10 రూపాయలే కదా పెంచారు. అది కూడా ఎక్కువ పెంచలేదని చెప్పి నిన్న విశదీకరించారు. వీళ్ళు లబలబలాడిపోతున్నారు పెంచారని. అసలు మద్యం డబ్బులు స్కామ్ ఇప్పుడు దాకా ఎంత వచ్చిందండి? మీరు ఎన్ని వేల కోట్ల స్కామ్ అప్పచెప్పాలి వైసీపీ ప్రభుత్వం. మీరు పంపించిన డబ్బులన్నీ మీరు ఆన్లైన్ లేకుండా మీరు సొంత ఖజానాలోకి మీ ఇంటికి తరలించేశారు. డబ్బులన్నీ ప్రభుత్వ వనరులన్నింటినీ నాశనం చేసేశారు. అది ప్రభుత్వ వనరే కదా ఆదాయం అనేది, మద్యం అనేది. దాన్ని ఎక్కడ అప్పు చెప్పారండి ప్రభుత్వానికి? ఆ డబ్బు మొత్తం మీ ఇళ్లలోనే కదా ఉంది. అది ప్రభుత్వ వనరు కింద. మరి ప్రభుత్వం పేదదైపోయింది వాళ్ళ, ఏ వనరు చూసుకోవడానికైనా. నేను ఏది చేసినా సరే, దేని మీద వచ్చిన ఆదాయం అయినా సరే నేను ప్రజలకే పంచిపెట్టానని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడారని అనుకుంటున్నారు. ఆయన అంటే ముందు మాట్లాడింది తెలుస్తుందని, వెనకమాల ఎవరు నవ్వుకుంటారో, నేను మాట్లాడిన మాటలు ఏమో హాస్యాస్పదంగా ఉంటాయని అనుకోరు. ఎక్కడండి పంచిపెట్టింది? వచ్చిన డబ్బులని మధ్యాహ్నం ఏం చేశారు? ఎవరికి పంచారు? ఆయన ఏమైనా సొంత ఆస్తులు పంచారు? కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది, పేదవాళ్ళకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఆయన ఎంత బతికినా ఎంత మనం చచ్చిపోయినా కూడా మనం పూడ్చడానికి 7 అడుగులే కావాలంటారు. ఉండటానికి 2 సెంట్ల స్థలం సరిపోతుంది. ఆయన వైజాగ్లో ఏం కట్టారండి? ఏం ప్యాలెస్ కట్టారు? 500 కోట్ల. ఏంటది? నువ్వు ఉండడానికి, నీకు సొంతానికి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నువ్వు కట్టుకుంటావు. నీ ఇంటి ఉందన్న పేదవాడు రోజు కూలికెళ్ళి పని చేసుకునేవాడు ఇళ్ళన్నీ కొడగొట్టి వాడికి ఎక్కడో పనికిరాని చోట స్థలాలు ఇచ్చి వాళ్ళని నీ ఇంటి ముందు పార్కులు ఏర్పాటు చేసుకుంటావు. అంటే నువ్వు చేసావనేది పేదవాడికి ఉపయోగకరమైందా? అది నా ప్యాలెస్ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ప్యాలెసే అని మాట్లాడారు జగన్ గారు. అంటే ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం లేదు కాబట్టి ప్రభుత్వ ప్యాలెస్ అంటే సరిపోతుందా? నువ్వు అది ప్రభుత్వ ప్యాలెస్ కాకుండా దొంగతనంగా నువ్వు దాన్ని గృహప్రవేశం చేసావుగా, ఎవరినో తాత్కాలికంగా పిలుచుకొని. ఎవరికి చూపించావండి నువ్వు? మీ క్యాబినెట్లో ఆమోదం పొందిందా నువ్వు కట్టిన గృహాలకి? ఆమోదం పొందాలి కదా. క్యాబినెట్లో పలాంది కడుతున్నావంటే క్యాబినెట్లో పెట్టాలి, మంత్రులందరూ ఒప్పుకోవాలి. అసలు నువ్వు ఏ పని చేసినా నువ్వు క్యాబినెట్లో, అసలు నీ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి మీకు? మీరు ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో 2 3 పిలుచుకొని నువ్వు రహస్యంగా మంతనాలు చేసుకుని ఏమమ్మితే ఏమొస్తాయి, ఏ అమ్మితే ఇంట్లో పడతాయి, అదే కదా నీ లెక్కలన్నీ. ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా చేశారా? ఏ వ్యవస్థ అయినా బాగుందా? ఒక్క దాంట్లోనైనా ఏదన్నా ఒక్కటి చెప్పమనండి. ఆయన బయటకు వచ్చి నేను ఇది డెవలప్ చేశాను, దీంట్లో ఇది బాగా వచ్చిందని. వీటిని 7 నెలల నుంచి అందరి మంత్రుల్ని కూర్చోనియకుండా, విశ్రమించకుండా, నిన్న ఫైళ్ళు కదలలేదని చంద్రబాబు నాయుడు గారు మీరు రాత్రి వినే ఉంటారు. ఇది మనం ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఇంతటి మెజారిటీ ఇచ్చిన ప్రజలకి ఈ ఫైళ్ళని ఎంతసేపు మనం ఉంచడం అనేది భావ్యం కాదు. మంత్రులందరికీ గ్రేడింగ్ పెట్టి మీరు ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కనాడన్న అవగాహన ఉందండి? అసలు ఒక ఫైలు సంతకం పెట్టాలి, ఏ ఫైలు ఏం చెయ్యాలి, అసలు ఫైళ్ళు ఎక్కడున్నాయిలేండి. ఏమన్నా పనులు ఉంటే ఫైళ్ళు ఉంటాయి, పనులే లేని వాళ్ళకి ఫైళ్ళతో ఏం పని? ఆయన వెసులుబాటు అది. ఈయనేమో క్షణం తీరిక లేకుండా ఏం చేయాలని ఈయన తపన అయ్యింది. మరి అభివృద్ధి కాముడికి అభివృద్ధి నిరోధకుడికి కలిస్తే మేము ఓటు అభివృద్ధికి కాముకులకే వేయాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఆయన ఎవరు ఏమనుకున్నా ఆర్థిక పరంగా ఆయన వెసులుబాటు వేరండి. ఇప్పుడు మోదీ గారు కూడా చంద్రబాబు గారిని పిలుచుకొని అన్ని చేయడానికి కారణం ఆయన దగ్గర ఉన్న తెలివితేటలే. ఇప్పుడు ఆయన కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఈవినింగ్ ప్రతిరోజు మీరు వినే ఉంటారు, దాంట్లో ఏం చేస్తే ఎట్లా చేస్తే తెల్లారి వెసులుబాటు. అప్పుడు ప్రభుత్వం అధికారంలో లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయొచ్చుగా. నువ్వు ప్రొద్దుగూకులు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి ఏం మాట్లాడతావో తెలియదు. కూటమి ప్రభుత్వానికి అది అవసరంలా. ప్రభుత్వానికి ఏం అవసరం, ప్రజలకి ఏం అవసరం, అవి తీసుకురావడం కోసం వీళ్ళు పాటుపడతారు. నువ్వేమో నీ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద పడి ఒక్కనాడన్నా స్టేట్మెంట్ ఇచ్చావా? నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావా? ఒక్కనాడు కూడా చెప్పలా. ఈనాడు ఏ మినిస్టర్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా పేపర్లో న్యూస్ చూస్తున్నాం. ఏమండి మేము కేంద్రంతో ఇది మాట్లాడాం, ఈ పరిశ్రమలు వస్తున్నాయి, ఇది తెస్తున్నాం, ప్రజలకి ఈ వెసులుబాటు కలిగిస్తుందని చెప్పారు. నీకును మరి ఆయనకి తేడా ఉంది కదా. మేము అన్నీ బేరీజ్ వేసుకుంటాం కదా.